హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చెయ్యలేను, నా లక్ బాగలేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మన మనసును నింపేస్తాయి. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాదు. కానీ ఒక చిన్న మార్పు మీ ఆలోచనలు దశను మార్చేస్తుంది. ఆ మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది ఎలా? నెగటివ్ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ తెలుసుకుందామా? నెగటివ్ ఆలోచనలు మన చుట్టూ ఉన్న వాతావరణం, చిన్నప్పుడు విన్న మాటలు, ఫెయిల్యూర్స్ వల్ల వస్తాయి. ఎవరైనా ఒక్కసారి మీకు ఇది రాదు అంటే మనం ఆ మాటనే నమ్ముకుంటాం, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ మ్యాథ్స్ లో ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే నేను మ్యాథ్స్ లో చాలా అంటే చాలా లేజీ అనుకుని ఇక దానిని ప్రయత్నించడమే మానేస్తాడు. మనసు ఒక గ్లాసు నీళ్ళలా, దానిలో మట్టి పడితే ఆ నీళ్లు మురికిగా మారతాయి. కానీ ఆ నీళ్లు మారడం సాధ్యం మనం శుభ్రం చేస్తేనే, అవునా కాదా? సో నెగటివ్ మైండ్ యొక్క ప్రభావం ఎలా మన మీద ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందామా? చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. సొంత సామర్థ్యం తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. భయం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఫలితంగా లక్ష్యానికి దూరంగా అవ్వడం. సో మనకు పాజిటివ్ ఆలోచనలు ఎందుకు అవసరం తెలుసుకుందామా? దీనివల్ల ఎంత మన స్టడీస్ మీద ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. పాజిటివ్ మైండ్ మనకి ఎనర్జీ, కాన్ఫిడెన్స్, క్లారిటీ ఇస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. మనము చేయలేమని అనుకునే పని కూడా చేయగలమే నమ్మకం వస్తుంది. పాజిటివ్ మనసు, ఫర్ ఎగ్జాంపుల్, లైట్ బల్బ్ కనిపెట్టేటప్పుడు ఎడిసన్ 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యారు. అయినా నేను 1000 టైమ్స్ తప్పు నేను ఏం చేశాను, మార్గాలు కనుక్కున్నాను అని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మైండ్ పాజిటివ్ గా మార్చే 5 ప్రాక్టికల్ స్టెప్స్ తెలుసుకుందామా? నంబర్ 1 వచ్చేసి ఆలోచనని గమనించండి. మనం రోజు ఎంతసేపు నెగిటివ్ గా ఆలోచిస్తున్నామో గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెయిల్ అవుతాను అనిపిస్తే వెంటనే ఆ ఆలోచనలను పట్టుకోవాలి. స్టెప్ నెంబర్ 2, పాజిటివ్ రీప్లేస్మెంట్ చేయండి. ప్రతి నెగటివ్ ఆలోచనకి ఒక పాజిటివ్ ఆలోచన ఇవ్వాలి. నేను చెయ్యలేను అనే దాన్ని నేను ప్రయత్నిస్తాను, నేర్చుకుంటాను అని చెప్పండి. దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ నెంబర్ 3, సరైన వాతావరణం అంటే సరైన అట్మాస్ఫియర్. ఎప్పుడు ప్రోత్సహించే ఫ్రెండ్స్, పాజిటివ్ మాటలు చెప్పే వాళ్ళతో కలవాలి. నెగటివ్ పీపుల్ వాళ్ళతో దూరంగా ఉండండి. మోటివేషనల్ వీడియోలు, పుస్తకాలు చదవాలి. లైక్ తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్ వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఒక మంచి మోటివేషన్ దొరుకుతుంది. స్టెప్ నెంబర్ 4, ఫెయిల్యూర్స్ ను పాఠంగా చూడడం. ఓటమి అంటే ముగింపు కాదు, మార్గం మార్చే అవకాశం. విఫలమైతే నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచించాలి. అంతేగాని డిప్రెషన్ లో వెళ్లకుండా, లోన్లీగా ఓవర్ థింకింగ్ చేయకుండా మనము దాన్ని పాజిటివ్ గా మార్చాలి. స్టెప్ నెంబర్ 5, డైలీ పాజిటివ్ హ్యాబిట్స్. ఉదయం 5 నిమిషాలు మంచి ఆలోచనలు రాయండి. పాజిటివ్ థింకింగ్ ఆలోచించండి. ధ్యానం, మెడిటేషన్ చేయండి. చిన్న ఎక్సర్సైజ్ చేయండి. నెగటివ్ ఆలోచనలను మనము నియంత్రించగలము. పాజిటివ్ ఆలోచనలు మన జీవితాన్ని విజయపదంలో నడిపిస్తాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీ ఆలోచనలు మారితే మీ భవిష్యత్తు మారుతుంది. ఈ రోజు నుంచే మీ మనసులో పాజిటివ్ సీడ్స్ వేయండి. రేపే విజయం చెట్టు పెరుగుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and stay focused.